రాయలసీమ లిఫ్ట్ 797 ఎఫ్ఆర్ఎల్ దగ్గర కట్టిరు అధ్యక్ష. కుండ ఇట్లుంటే కుండకు సైడ్ కు పొక్క పెట్టలే అధ్యక్ష, కింద పెట్టిండు. కింద వీళ్ళు పిలిచి పంచపచ్చ ప్రమాణాలు వీళ్ళు పెట్టిండ్రు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కింద బొక్క పెట్టిండు అధ్యక్ష. మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే ఇవాళ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే ఎవరు అడ్డుకోవాలి అధ్యక్ష? 1005 టీఎంసీలు కృష్ణా నదిలో నీటి లభ్యత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కుంటే 763 టీఎంసీలు తెలంగాణకి ఇవ్వండి, మిగతా 287 టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వండి అని చెప్పి రెండో వాదన మనం వచ్చినాక వినిపించింది. దాంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉక్కిరి బిక్కిరి అవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిండు 19th November 2025, ఆల్మోస్ట్ 1.5 months బ్యాక్. ఏమని? తెలంగాణ సమర్థవంతంగా కృష్ణానది జలాల నీటి కేటాయింపుల మీద వాదన వినిపిస్తుంది, మీరు ఎక్కడ కూడా వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ కు మేము సాధించిన చంద్రశేఖరరావు గారిని మేము మేనేజ్ చేసి సాధించిన నీటి కేటాయింపులు కూడా ఈ రోజు తిరిగి తెలంగాణకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు.